ఈయన డిస్ట్రిబ్యూటర్గా నెల్లూరు దిలీప్ సింగ్ ఈయన పేరు. ఈయన డిస్ట్రిబ్యూటర్గా ఎన్నో సినిమాలు చేశారు నెల్లూరులో. అలాగే ప్రొడక్షన్ సైడ్ కూడా మనకి ఎన్బీకే లైను, అల్లుడు అదర్సు, లక్ష్మీ బాంబు ఇలా ఎన్నో సినిమాలు చేశారు. ఆయనకి రీసెంట్గా క్యాన్సర్ అటాక్ అయినప్పుడు క్యాన్సర్ ఆపరేషన్ కూడా చేశారు. ఆ ఆపరేషన్ దాంట్లో కూడా ఇప్పుడు ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ ఇది ఆపరేషన్ చేయాలి, ఒక సెక్షన్ ఆఫ్ ఇదేమో ఆపరేషన్ కాదు వేరే ట్రీట్మెంట్గా చేయాలి, నయం చేయాలి అని చెప్పి అనే ఇదే పరిస్థితిలో ఉంటే ఆయన కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి చవలవాడ శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళి ఆయన కోరితే చవలవాడ శ్రీనివాసరావు ఇమీడియట్ సరే ఎంత ఇద్దామని అనగానే ఇమీడియట్ ఒక 50,000 అనగానే గబుక్కుని 50,000 ఆయన తీసివ్వటం జరిగింది. ఇవాళ ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో దీని డిస్కషన్ వస్తే దిల్ రాజు గారు కూడా ఆయన ఆఫీసెస్ నుంచి ఒక 50,000 ఇస్తామని చెప్పారు. అలాగే తిరుపతి నాగార్జున కూడా తను ఒక 25,000 ఇస్తా ఉన్నారు. సో ఇంకా డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి కూడా అందరూ ఎవరి కాళ్ళు వీలైన మటుకి మేము సహాయం చేస్తామని ముందుకొచ్చారు. ఆ ముందుకొచ్చిన సహాయంలో ఫస్ట్ చవలవాడ శ్రీనివాసరావు గారు ఇచ్చిన 50,000 రూపాయలు ఇప్పుడు దిలీప్ సింగ్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఆయన అటు బసవతారకం హాస్పిటల్ అటు ఇంకో చోట హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేసుకున్నారు. సో ఇది 50,000 రూపాయలు ఇప్పుడు దిలీప్ సింగ్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. సరే తన ఆరోగ్యరీత్యా తన ఇదిలో ఉండి కొంచెం తను మాట్లాడలేను అన్నట్టుగా ఏదన్నాడు. ఇప్పుడు ఎమ్మటే చవలవాడ శ్రీనివాసరావు గతంలో కూడా కరోనా టైంలో ఎంతో డబ్బులు ఎంతో మందికి ఇచ్చారు, కోట్లాది రూపాయలు ఇచ్చారు. ప్రతి యూనియన్కి జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ కానీ, జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ యూనియన్ కానీ, స్టూడియో వర్కర్స్ యూనియన్ కానీ, ప్రతి యూనియన్కి ఇంక్లూడింగ్ అవుట్డోర్ టెక్నీషియన్స్ యూనియన్ కానీ ప్రతి యూనియన్కి ఇస్తూ ఇక్కడ కౌన్సిల్ నుంచి క్యూలల్లో రోజుకి 1000 నుంచి 1500 మంది వరకు క్యాషు, శానిటైజరు, మాస్క్ కూడా పంచడం జరిగింది. ఇదే కాకుండా కౌన్సిల్ నుంచి ప్రొడ్యూసర్స్కి, నీడీ పీపుల్ ప్రొడ్యూసర్స్కి వాళ్ళ అకౌంట్స్కి డబ్బులు ఇవ్వటం జరిగింది. అలాగే ఛాంబర్ నుంచి కూడా ప్రొడ్యూసర్స్కి మనీ ఇవ్వటం జరిగింది. అలాగే డిస్ట్రిబ్యూటర్స్కి కూడా 2 రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్కి మనీ ఇవ్వటం జరిగింది. అదే కాకుండా పేస్టింగ్ బాయ్స్ 2 రాష్ట్రాల్లో ఉన్న పేస్టింగ్ బాయ్స్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వటం జరిగింది. ఇదే కాకుండా చిత్రపురిలో 4,500 మందికి అక్కడ చిత్రపురి లోన్ తీసుకుని లోన్ ఎన్పిఏ అయిపోయి ఆక్షన్కి వచ్చిన పరిస్థితిలో ఆ ఆక్షన్ ఆపటానికి దానికి ప్రొసీడింగ్కి ఇమీడియట్గా ఒక 12 కోట్ల చిల్లర డైరెక్ట్ ఆ బ్యాంకు కట్టడం, తర్వాత మిగతా డబ్బులు ఒక 4 కోట్ల రేంజ్లో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అని మళ్ళీ ఇతరత్ర అని చెప్పి దాదాపుగా ఆయన చాలా కోట్లాది రూపాయలు ఆయన ఆర్థిక సహాయం చేయటం మూలంగా ఇవాళ చిత్రపురిలో 4,500 మంది మెంబర్స్ మా ఇల్లు అని ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. అదే కాకుండా 1176 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ స్ట్రక్చర్ లేపి గబ్బిలాలమయమైపోయే పరిస్థితి నుంచి ఇవాళ 1176 మంది నివాసయోగ్యంగా ఉండి వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితి. ఇవాళ చిత్రపురిలో అంతమంది ప్రశాంతంగా ఉంటున్నారు అని అంటే అది కేవలం చవలవాడ శ్రీనివాసరావు గారు చేసిన ఆర్థిక సహాయంతో జరిగింది. అదే కాకుండా ఎంతోమందికి రావికొండరావు నాకు ఇబ్బంది ఉందని చెప్పేసి ఒక లెటర్ పెట్టంగానే ఇమీడియట్ రావికొండరావు ఎవరో కూడా ఆయనకి తెలియదు, ఏంటో తెలియదు. సరే ఒక ఆర్టిస్ట్, ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్టు, ఆయన విజయ ప్రొడక్షన్స్ నుంచి ఎప్పటి నుంచినో ఉన్నారు, ఆయన భార్య ఆర్టిస్టులు అని చెప్పని ఇమీడియట్ ఆయనకు అర్జెంటుగా చెక్ ఇచ్చి ఆ చెక్కును కూడా నేను ఆర్థిక సహాయం అని చెప్పకండి, మీరు ఫ్రూట్స్ ఒక బొకే తీసుకుని ఆయనకు ఒక శాలువా కప్పి ఆయన గురుదక్షిణగా ఇచ్చానని చెప్పి చెప్పండి అన్నారు. అంటే దానం చేయడంతో దానగుణంతో పాటు ఆ దానాన్ని కూడా దానమని చెప్పకుండా ఎదుటి వాళ్ళ రెస్పెక్ట్ని కాపాడదామని అనుకునే ఒక అద్భుతమైన ఆయన మనసుకు జోహార్లు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో అట్లా ఆయన ఎంతోమందికి ఎన్నో చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ దిలీప్ సింగ్ గారికి కూడా ఇవాళ ఛాంబర్లో వస్తే ఈ ముగ్గురు ఇప్పుడు ఆల్రెడీ చవలవాడ శ్రీనివాసరావు 50,000 ఇచ్చింది, ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేశాను. దిల్ రాజు గారు ఆయన ఆఫీస్కి పంపిస్తే ఆయన 50,000 ఇస్తా అన్నారు. అలాగే నాగార్జున 20,000 ఇస్తా అన్నారు. అదే కాకుండా ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్లో ఉమ్మడి 2 రాష్ట్రాలకు సంబంధించి మేము డెఫినెట్గా ఆర్థిక సహాయం చేసి డెఫినెట్గా దిలీప్ సింగ్కి మేము కాపాడుకుంటామని చెప్పి ముందుకొచ్చిన ప్రతి దాతకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలా దిలీప్ సింగ్ ఒక్కడే కాదు ఇంకా ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉండా ఎంతమంది ఉండా, ఒకసారి శ్రీకాకుళం నుంచి ఒక రైటరు అతను నేను చాలా ఇబ్బందులు ఉండా, కరోనాలో చాలా ప్రాబ్లం ఉండా, ఇవాళ ప్రతి 1000 రూపాయలు నాకు 1 కోటి రూపాయలు లెక్కనంటే ఇమ్మీడియట్ అతను ఫోన్పే పంపించడం జరిగింది. ఇట్టా ఎంతో దాతృత్వం చేసిన చవలవాడ శ్రీనివాసరావు వాళ్ళ కుటుంబం వాళ్ళు ఇలా చేసే సహాయం ఇంకెన్నెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా ఒక దిలీప్ సింగ్ కాదు ప్రతి ఒక్కరికి మేము ఉన్నామనే ఒక భరోసా ఇస్తూ ఇండస్ట్రీ తరఫున ఇండస్ట్రీ ఇంతమందిని చూసుకుంటాను అనే దగ్గర మనం చెప్తున్నాం. ఇది దిలీప్ సింగ్ ఆయన ఒక నమస్కార రూపంలో ఆయనకి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత రూపంలో ఆయన దండం పెడతాం జరుగుద్ది.
నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.